హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ ఈరోజు వ్లాగ్‌లో అయితే మా పాప థర్డ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇన్ని డేస్ పట్టింది. ఇన్ని డేస్ పట్టిందంటే ఎడిట్ చేయడానికి ఇన్ని డేస్ పట్టిందని కాదు. యాస్ ఎ కంటెంట్ క్రియేటర్‌గా నాకు చాలా టార్గెట్స్, రీచెస్ ఉంటాయి కదా! సో, అందుకే డిలే అయిపోయింది. ఈరోజు ఎలా అయినా కూర్చొని ఎడిట్ చేసేయాలి ఈ వీడియో అని చెప్పి కూర్చొని 2 అవర్స్ నుంచి ఎడిట్ చేసేసి అయితే పోస్ట్ చేసేస్తున్నాను. మాక్సిమం రా వీడియోనే పోస్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్. కన్సిస్టెన్సీగా వీడియోస్‌ని పోస్ట్ చేయలేకపోతున్నా మీరు మన ఛానల్‌ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకిప్పుడైతే మా పాప బర్త్‌డే రోజు మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశామనేది డైరెక్ట్‌గా మీకు చూపించేస్తాను. ఎవరిది హ్యాపీ బర్త్‌డే? నాది. నీ గోరింటాకేది చూపి. ఎవరు పెట్టారు? మమ్మీ. నీకు ఇష్టమా గోరింటాకు? వావ్! నీకొచ్చా? విహార్ ఏంటి? బెలూన్స్. ఎందుకమ్మా? హ్యాపీ బర్త్డేకి. ఎవరిది హ్యాపీ బర్త్డే? విహా. హ్యాపీ బర్త్డే ఎప్పుడు? ఈరోజు. కేక్ కావాలా? కావాలి. ఏ కలర్ కేక్? వైట్ కలర్ బిస్కెట్. ఏం చేస్తున్నావు? నేను కూడా బెలూన్ చేస్తున్నా. డెకరేషన్ చేస్తున్నావా? బెలూన్ డెకరేషన్. ఇదో బెలూన్ పొట్టి బెలూన్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇది పొట్టి బెలూన్. ఇవన్నీ ఎవరికి? నాకు. ఎందుకు నీకు? హ్యాపీ బర్త్డే కోసం. పైకి పోతుంది. నీ హ్యాపీ బర్త్డే అయితే బెలూన్స్ కావాలా ఏంటి? పైకి పోతుంది. పగిలిపోతుందా? అవును. నేను పక్కన హ్యాపీ బర్త్డే టు యూ. ఇది నెంబర్ 3. నీ థర్డ్ బర్త్డే కదా? అవును. ఇంకో ఇది నిలవు. ఇంకో ఊదు ఇలా. అమ్మో దీంతో ఊదితే తెల్లారిపోతాయి. అది ఇవ్వమా ఊదేది. పిల్ల బర్త్డేకి పిల్ల మ్యాచ్ చూస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నాడే. డాడీ కాదు, వైభవ్ సూర్యవంశీ. నీకు వస్తుందా? విహా అదేంటి? విహా చూడు అదేంటది? 3 అను 3 వచ్చింది. ఇటు తిరుగు. థర్డ్ బర్త్డే అమ్మానిక. థర్డ్ హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు అను. అనవా బెలూన్స్ ప్లే చేస్తున్నారా? విహా పైకి కొట్టేస్తున్నారే. పార్టీ చేస్తున్నారా? దూరం నుంచి ఇక్కడ కూర్చో. ఇలా పెట్టినా ఎవరు కొన్ని ఊది పని కూడా అమ్మమ్మకి రావట్లేదా? నీకే వస్తుందా? అమ్మమ్మకి మళ్ళీ ఊది వదిలేసి చూస్తా. అవునా? అవును. నీకు బొజ్జుతో బాగుంది 3. ఎందుకే అంత ఆనందం? ఇది వాటర్ మెలన్స్ కదా అంతే. అవునా? అవును. బాలేదు. అయితే పైకి వచ్చేస్తా. నువ్వు కూడా బాలే. అయిపోతా ఊరికి. పడుకుని పోయాడా? ఏది బుర్రకు పెడతలేదు మరి అని పెడుతున్నాడా? అమ్మో
333 333 డింగ్ 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 అమ్మోయ్ Say. Say. పడిపోతావు డాడీ నేను వచ్చేసా పడిపోతావు పడిపోతాలి మరి టైము 5 అయింది అంతే 5:10 అప్పుడే లేచేసారు పూజ చేసేస్తున్నారు ప్రసాదాలు ఏంటి సమ్మర్ కదా, సో ఎర్లీగా టెంపుల్కి వెళ్ళాలని ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంట్లో పూజ ఫినిష్ చేసుకుని సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళాం. మా అమ్మ ఉన్నారు కాబట్టి మార్నింగ్ 5కే పూర్ణాలు పాయసం కూడా చేసేసారు. ఎర్లీ మార్నింగ్ 5కే ఫుల్ చెమట్లు, ఎంత వేడిగా ఉందో. మిడ్ సమ్మర్, పీక్ సమ్మర్, May 20 అంటే పీక్ సమ్మర్. ఎవ్రీ ఇయర్ విహా బర్త్డే అంటే ఫుల్ చెమట్లు, ఫుల్ వేడి. పాపం విహా కూడా నిద్ర నుంచి లేపేశాం కదా, సో అలా డల్గానే ఉంది, అంత యాక్టివ్గా లేదు ఆ రోజు. ఇప్పుడు నువ్వు తీసుకో. తీసుకున్నా. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇంకో అమ్మ ప్లీజ్, మరి మనం కేక్ దగ్గర హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు డాడీ కూడా పెడతాడు హ్యాపీ బర్త్డే తల్లి. అమ్మమ్మ కూడా పెడద్ది. ఏది మీరు డాడీకి హ్యాపీ బర్త్డే వెంకటేలి. బాగుంది, స్వీట్ కదా. పెట్టమ్మా నాకు. బాయ్ విహా. బాయ్ బాయ్. నీ గోరింటకు చూపి ఆ హ్యాండ్. వావ్. బాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? విహాలే వచ్చేసింది సింహాచలంలే. విహాకి ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసి దర్శనం కూడా చేసేసుకున్నాం. 7కే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సాటర్డే ఫెస్టివల్స్ అయితే గర్భగుడిలో ఎలా ఉండదు, కానీ విహా బర్త్డే వెడ్నెస్డే రావడం వల్ల అసలు ఏ క్రౌడ్ లేదు. గర్భగుడిలో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండిచ్చారు, ఎవరు వెళ్ళమని కూడా అనట్లేదు, అంత ఫ్రీగా ఉంది. ఇక మమ్మీ వాళ్ళు ప్రసాదం ఆమె తింటున్నారు, మనం ఆవులు పెడదాం ప్రసాదం. పెడదామా? అన్ని ఆవులు పెడదామా? పెడదాం పద. ఆవుల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి మమ్మీకి తెలియకుండా తాగేద్దాం, మళ్ళీ మమ్మీ చూసి తిడుతుంది. వచ్చా తాగేద్దాం. చేపి తాగే. రెండు చేతులు పెట్టి అంటాడేంటి? తాగు. నేను కూడా తాగుతా. ఒకసారి ఉండు, మరి నేను దిగాలి. చాలా బాగున్నాయి.
చాలు ఇంకా వాటర్ అంటే చాలు చెత్తరీడు. వాటర్ ఇష్టం వీడికి. ఇష్టమా? టెంపుల్ నుంచి బయటకు వచ్చాక కొండ మీద గోశాల ఉంటుంది కదా, అక్కడ ఇంకా అన్ని ఆవులకి ఫుడ్ పెట్టించామన్నమాట. విహాకి జనరల్ గా ఆవులన్నా, డాగ్స్, ర్యాబిట్స్, కోళ్ళు అంటే భలే ఇష్టం. ఏమనుకోకండి, ఇక్కడ మా హస్బెండ్ గోమూత్రం తాగారు, అది చాలా హెల్దీ అంట, అందుకే తాగారు. కోల్డ్ నాకు వస్తారు. ఆడుకుందాం రా, దిగు. ఆడుకుందాం, ఇక్కడ ఆవుతో ఆడుకుందాం మనం, జిగ్జిగ్ అందాం. ఏమందమ్మా, మనం అక్కడికి వెళ్ళామా నిన్న, అక్కడ ఆవు ఉంది, అలాగే సేమ్. పట్టుకైతే పట్టుకో. మార్నింగ్ 7కే చూసారు కదా, ఫుల్ స్వెట్. May 20 అంటే ఇంకా పీక్ సమ్మర్ కదా, అందుకే అలా ఉందన్నమాట. అందుకే చాలా సింపుల్ గా ప్లాన్ చేశాను ఈ ఇయర్. ఆ ఫ్రాక్ కి, ఆ వేడికి పాపం మా విహా అయితే అస్సలు మూడ్ లేదు, కిందకి అస్సలు దిగలేదు. ఆవుకి పెడదామా నిన్నే? ఏడి చిన్న ప్రతి ఆవుకి పెడదామా? అమ్మా డాడీ ముందు పూజ చేసుకోరండి. మమ్మీ మమ్మీ విహా లలిత సాయి భీమశ్రీ. సంతగా పెట్టి కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ మనోమణి దుర్గాష్మాన్ భవ దీర్ఘ సమంగళ భవ ఆష్మాన్ భవ అఖండ ఉద్యోగ గోమాత అనుగ్రహ పరిపూర్ణ దీర్ఘాష్మాన్ ఎన్నో సంవత్సరం అండి? 3వ సంవత్సరం అండి. డాడీ చూడు కింద, చూడు పెడదాం, ఆవుకి పెడదాం, దక్షిణ ఇద్దాం, కింద పాలు ఉన్నాయి. ఇవన్నీ పెడదాం. ఇక్కడ ఆవులకి దానా పెట్టడానికి రెడీ చేస్తున్నారు. ఎన్ని ఒక్కో ఉంటాయి? ఆవుకి 100 అంట. వాళ్ళే 6 పెద్దవి చేసిస్తారు, ఉన్నాయి, 6 మనం పెద్ద just పెడదాం, hands చిన్నది తో కూడా పెట్టడం పెడదాం. అంతే. చిన్నది తింటాయా? పెడదాం, చిన్నదానికి కూడా పెడదాం, అన్ని చిన్నదానికి కూడా. దానా ఏముంటుందండి దాంట్లో? ఆ దానాన్ని ఏమంటారు? నాకు తెలీదు. నిమ్మకాయలు తిన్నాయి. ఎలా తింటుందో అది కాదు కదా, అది వచ్చి మమ్మీ పెడుతున్నారు. నువ్వు పట్టుకోవే, ఎలా పట్టుకుని పెట్టు. పెడదాం దా. తినమని నువ్వు వదిలేస్తా, డాడీ వదిలేసారి. నిలబడి నిలబడి నువ్వు తీసుకో. దా. ఇలా ఇలా ఇది వచ్చి తెలుసు. నువ్వు పెడతావా? అయితే కిందికి అయితే నడురా. పెడతా. ఇంకోటి ఉందా? తిందా? ట్రై చేద్దాం. తింటుంది, తెచ్చే ఒకటి. ఎలా తింటుందా? నుంచో నుంచో ఒకసారి నిలబడి. మీ డాడీ ఎలా నాకేస్తున్నాడు వీడు. ఇవి కూడా తింటున్నాయి అబ్బా.
తెస్తాను అక్కడికి మళ్ళీ. ఇంటికెళ్ళి ఉమ్, అప్పుడు ఉమ్, మళ్ళీ సాక ఉమ్, వాష్ చేసుకుని ఉమ్. వచ్చేద్దాం. వచ్చిద్దాం. అయ్యో చిన్న చిన్నగా నాకుతున్నాడు చూడాడు. చూడు చిన్నగా నాకుతున్నాడే. తినట్లేదు, నాకుతున్నాడా? నాకున్నారు. నువ్వు పెడతావా? నేను నాకుతంతా ఏది? చేయంతా అయిపోతుంది. పర్లేదు నీ వాచ్ నాకు వాచ్ చేసుకుందాం. దా పెట్టు, నువ్వు కూడా పెట్టు. పట్టుకో. మళ్ళీ టాయిలెట్ తాపుతావు. ఎలా నాకుతున్నాడు వీడు. హాయ్ పళ్ళు. పద బాజీ పంపి. సింహాచలం కొండ దిగుతున్నప్పుడు అక్కడ మనకి దొరికే పనసకాయలు, అంటే పనసకాయలు అనే కాదు, ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్, ఒక్కోసారి సపోటాలు, ఒక్కోసారి సీతాఫలాలు, రామఫలాలు, అలా సీజనల్ ఫ్రూట్స్ అయితే చాలా తక్కువగా అక్కడ అమ్ముతారు. న్యాచురల్ గా పండుతాయి అనమాట. ఏ కెమికల్స్ కానీ ఏ మందులు వేయకుండా కొంటారు. సో మాక్సిమం అక్కడ వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం ఏవో ఒక ఫ్రూట్స్. గుచ్చుకుంటుంది. కేక్ దాని మీద పెట్టి ఇంకా సింహాచలం దర్శనం అయిపోయాక మా ఇంటి దగ్గరలో మేము రెగ్యులర్గా వెళ్ళే బాబా గుడి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసేసుకున్నాం. ఇంటికి వెళ్ళి ఇంకా అందరం ఫుల్‌గా పవర్ న్యాప్‌లు వేసి ఈవినింగ్ ఫ్రెష్‌గా బీచ్‌కైతే స్టార్ట్ అయ్యాం. విహాకి బీచ్ అంటే చాలా ఇష్టం. సో కేక్ కటింగ్ కూడా బీచ్‌లో ప్లాన్ చేశామన్నమాట. దట్ టు సమ్మర్ కదా, హాలిడేస్, మా అపార్ట్మెంట్‌లో పిల్లలైతే ఎవ్వరు లేరు. అందుకే బీచ్ దగ్గర అయితే ఇలా సెటప్ చేశామన్నమాట. అదేనా నీకు కావాల్సింది? మా హౌస్‌కి అయితే బీచ్ చాలా దగ్గర. 15 మినిట్స్, హార్డ్‌లీ 15-20 మినిట్స్, అంతకు మించి పట్టదు. చాలా నియర్ బై అన్నమాట. అందుకే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. బీచ్ అయితే కొంచెం కూల్‌గా కూడా ఉంటది. అండ్ క్రౌడ్ కూడా ఉంటారు. పిల్లలు ఈవినింగ్ అనేసరికి పిల్లలు కూడా వస్తారు కదా అని చెప్పి ఇంక అక్కడికెళ్ళాము. స్టూల్స్, బెలూన్స్, డెకరేషన్ ఐటెమ్స్, బట్టలు చాలా లగేజ్ తెచ్చాం బీచ్‌కి. మరి ఏదో కొంచెమన్నా డెకరేషన్ చేయాలి కదా, కేక్ కటింగ్ చేయాలి. అటే అటే బా. మీరేదో చేయండి, మేమిద్దరం అయితే స్టూల్స్ తెచ్చుకున్నాం. సో సెటిల్ అయిపోయామని చెప్పి అలా కూర్చున్నారు. ఇంకంటే గాలి ఫుల్ అన్నీ ఎగిరిపోతున్నాయి. తెచ్చినవి కూడా అన్నీ ఎగిరిపోతున్నాయి. యాక్చువల్‌గా మేము ఇక్కడ స్టిక్స్ తేవాలి. స్టిక్స్ కూడా మర్చిపోయాము. ఇంకా అక్కడే దొరికిన చిన్న చిన్న స్టిక్స్, పెన్నులు వాటిలకే గుచ్చేసామన్నమాట. ఫుల్ గాలి, ఇంత గాలి వస్తది అనుకోలేదు. బీచ్ అన్నాక గాలి లేకుండా ఎలా ఉంటదిలే గానీ, అనుకున్న డెకరేషన్ ఒకటి, ఇక్కడికొచ్చాక ఇంప్లిమెంట్ చేసింది ఒకటి. చాలా సింపుల్‌గా అలా సెట్ చేసేసాం. మీన్‌వైల్ మా పాపకి డ్రెస్ కూడా చేంజ్ చేసేసాము. ఇంకా అప్పుడు పని చేయట్లేదా? ఓకే. ఇంట్లో ఎంత బాగా డెకరేట్ చేసినా సరే ఫోటోస్ అంత బాగా రావు. బట్ బీచ్ ఎఫెక్ట్ అనుకుంటా. మేమేం డెకరేట్ చేయలేదు. జస్ట్ కొన్ని బెలూన్స్ అలా సెట్ చేసాము. అండ్ పాపకి ఫ్రాక్ ఏసి స్టూల్స్ మీద కేక్ పెట్టి చేసామన్నమాట. బట్ ఫోటోస్ మాత్రం చాలా క్యూట్‌గా వచ్చాయి. బాల్స్ ఇలా స్టిక్ పెట్టి శాండ్‌లో గుచ్చడానికి చాలా కష్టం అనిపించింది. వావ్! ఇగో కవర్ పట్టుకోమ్మా, ఉంచు. వేహరా ఇటురా, ఇక్కడికి రా, నా వెనకాల రా, ఇటు. ఫస్ట్ నాకు గిఫ్ట్, గిఫ్ట్ ఏం గిఫ్ట్ అమ్మా? బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు. వావ్, చూపించు కేక్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ,
come. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Em berapa? Viha. Happy birthday to you. Happy birthday. 1, 2, 3. కేక్ పెట్టా అన్నయ్యకి. Happy birthday. ఏ చాచు తగ్గుతులే. అందరు పెట్టద్దులే, మీరు తీసుకోండి. ఏ నేను కట్ చేస్తా ఇచ్చి. ఇలా నేను కట్ ఇచ్చి నువ్వు చేస్తా. ఇచ్చు Happy birthday. ఇదా ఇదిగో ఎవరు ఓరియో బిస్కెట్ ఎవరికి? షూర్. నీకా? వెరీ గుడ్, అందరికి ఇచ్చింది. వెరీ గుడ్. ఆ బాబుకి పాప. ఓకే, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. Bye. అదే మంచిగా అమ్మ దాన్ని కూడా పెట్టు. బిస్కెట్ కావాలా? ఏదైనా? నీకుంది, నీకుంది. ఉంది. నీకు ఇచ్చేది ఉంది. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా బెస్ట్ పార్ట్ బీచ్‌లో తడవడమే కదా! ఇంకా వాళ్ళిద్దరైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫుల్‌గా తడిచేశారు. 6:30, 7 వరకు తడిచేశారు. ఇంకా బాగా ఎంజాయ్ చేసేసారు. ఇలా చాలా సింపుల్‌గా మా పాప థర్డ్ బర్త్‌డే అయితే చేసాము. తనకి నచ్చేలా చేసాము. తనకు బాగా నచ్చినియి బీచ్, ఆవులు ఈ రెండిటిని అయితే కవర్ చేసాము ఈ బర్త్‌డేలో. యూట్యూబ్‌లో వీడియోస్ లేట్ అవుతున్నాయని అసలేం అనుకోకండి. ఇక నుంచి వ్లాగ్స్, మా పాప లిటిల్ మూమెంట్స్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేద్దాము. పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్. బాయ్. వాటర్ వచ్చి వెళ్దామే. పరిగెత్తండి ఇటు. కూర్చో కూర్చో. బ్యాక్ నాకు ఏం ఆడుతుంది. పడుకో. ఇగో వచ్చిన డాడీని గట్టిగా పట్టుకో. డాడీని పట్టుకో. భుజంగ్ చాలు. అమ్మో చూస్తారు. ఇంకా రాలా. పట్టుకో పట్టుకో డాడీని. పడుకో పడుకో పడుకో. చెప్పు.